మీకెప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా? కోపం వస్తే కమెంట్ చేయండి. నాకైతే మొన్న ఈ మధ్యన చాలా విపరీతమైన కోపం వచ్చిందండి. ఎందుకు దేవుడా ఇలాంటి పని చేశావన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం, అనుకోవడం తప్ప ఏమీ చేయలేం కదా! సాధారణంగా మనకి ఏమైనా కష్టం వచ్చినా, ఏమైనా బాగోపోయినా అప్పుడు మనం దేవుడిని తలుచుకుంటాము. కోప్పడతాము. ఎందుకు దేవుడా మాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చావు అని చెప్పి. నాకైతే ఎదుటివారి విషయంలో ఏదైనా జరిగితే అలాంటప్పుడు నేను చాలా కోప్పడతానండి దేవుడి మీద. ఈ మధ్యన అలాంటిది ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మా రిలేటివ్స్‌లోనే నాకు వరుసకి పిన్ని అవుతారన్నమాట. ఆ పిన్నికి ఇద్దరు చిన్నపిల్లలండి. ఇద్దరు ఆడపిల్లలు. ఒక పాపకి 14 ఇయర్స్ ఉంటాయి. ఒక పాపకి 10 ఇయర్స్ ఉంటాయి. ఇందులో ఏముందమ్మా, ఇందులో నీకెందుకు కోపం వచ్చిందని మీరు అనుకుంటారు. చెప్తాను ఆగండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఏం జరిగిందంటే ఇప్పుడు దమ్ముల టైం కదండి. ఉడుపులు, దమ్ములు మనం వరి అనేది నాటుతారు. సో అలానే పొలం పనికి అని చెప్పి పిన్ని, చిన్నాన్న పొలం పనికి వెళ్ళారు. వర్షాలు పడుతున్నాయి. సో ఆ పక్కన పొలాల్లో ఖాళీ ప్లేస్లో కదా మనకు పిడుగులు ఎక్కువ పడతాయి. పక్కన పడింది. ఆ సౌండ్కి పిన్నికైతే హార్ట్ ఆగిపోయి వెంటనే ఇమీడియట్ మాట స్పాట్ డెడ్ అండి ఆవిడైతే. ఏజ్ కూడా ఎక్కువేమీ కాదు. కొన్ని ఏజ్డ్ పర్సన్ అయితే మనకి అంత బాధ అనిపించదు. ఉంటుంది కొంచెం, కానీ అంత అనిపించదు. ఈవిడికి 30 ఇయర్స్ కూడా ఇంకా నిండలేదండి. ఇద్దరు చిన్నపిల్లలు, ఆడపిల్లలు. తండ్రి లేకుండా అయినా బతకగలమేమో కానీ తల్లి లేకుండా ఈ సొసైటీలో, ఈ సమాజంలో అస్సలు బతకలేమండి. నాకు నైట్ 8:00 తెలిసింది న్యూస్. ఇలాగ వాళ్ళు వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ ఆవిడ స్పాట్ డెడ్ మాట. అసలు ఈ వార్త తెలియగానే చాలా బాధపడ్డాను. ఎందుకు దేవుడు ఇలా చేసావు? ఇప్పుడు ఆ దేవుడు ఎవరికి శిక్ష వేసినట్టు? ఆ ఆడపిల్లలకే కదా! తండ్రి లేకపోయినా తండ్రి స్థానంలో ఉండి కూడా తల్లి చూడగలదు కానీ, తల్లి లేకుండా పిల్లలని తండ్రి అయితే చూడలేరండి. తల్లి సాటి ఎవరూ రారు. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి.